హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 40 చూసే ముందు పార్ట్ 39 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాట్, అబద్ధమా? వాళ్ళ చేత పెయిడ్ ఆర్టిస్ట్గా చేయించారా ఎవరైనా అని అడుగుతున్న రిషి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా సమీర దగ్గరకు వెళ్ళి ఆమె ముందు కూర్చున్న శౌర్య రెప్పవేయని కళ్ళను, ఉబ్బిన కళ్ళు, బుగ్గలను చూస్తూ బాధతో తనని గుండె కదుముకున్నాడు. కారణం అతను కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే ఇప్పుడు ఆ మాత్రం స్వాంతనికి వారి బడిలో చేరి గుక్క పెట్టి ఇచ్చేదేమో తను. ఆ క్షణం సమీర మనసు ఎంత అల్లకల్లంగా ఉందో శౌర్య మనసు అంతకు పదింతలు ఉంది. దానికి కారణం తను చేసిన తప్పుకు సమీర ఎక్కడ దూరం అవుతుందో అనే భయం కన్నా ఎక్కువగా సమీర మనసు మెలిపెడుతూ తన కళ్ళల్లో కనిపిస్తున్న బాధకు తానే కారణమన్న నిజం. మొదటిసారిగా శౌర్యకు తన మీద తనకే కోపంగా ఉంది. తనను దగ్గరకు తీసుకొని ఇది నిజం కాదు అని చెప్పలేని తన నిస్సహాయతకు మనసు కుమిలిపోతోంది. ధైర్యం చేసి సమీర మొహాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసిన శౌర్య నుండి సున్నితంగా దూరం జరిగింది సమీర. బదులుగా శౌర్య కళ్ళలో నీళ్లు చేరితే ఆ వీడియో నిజమని నమ్ముతున్నావా అని అడిగాడు సూటిగా. సమాధానం ఇవ్వని తన పెదవులు బిగుసుకున్నాయి. సమీ అంటూ చేయి పట్టుకోబోతే రిషి శౌర్య కాలర్ పట్టుకున్నాడు. తన కళ్ళ ముందు జరిగిన దానితో ఆ క్షణం ఎంత భయంకరంగా అనిపించింది అంటే అప్పటి వరకు కనీసం మనుషుల్లో లేని సమీర రిషి చేసిన పనికి భయంగా శౌర్య వైపు చూసింది. కాలర్ పట్టుకుంటే అతనికి వచ్చే కోపం ప్రళయం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనే భయంతో తన గుండె వేగం పెరిగిపోయింది. ఒకరు అన్న, ఇంకొకరు తన భర్త. ఎన్ని విభేదాలు వచ్చినా ఇద్దరు తనవారే. ఎవరు ఎవరిని అవమానించినా బాధ భరించాల్సింది తనే. కానీ తన ఆలోచనలకు విరుద్ధంగా గట్టిగా కళ్ళు మూసుకున్న శౌర్య తన కోపాన్ని బయట పెట్టకుండా ఉంటూ రిషి చేతిపై తన చేతిని పెట్టి డోంట్ డేర్ రిషి అన్నాడు. కళ్ళు ఎర్రటి నిప్పు కణికల అయిన వేళ రిషి పొజిషన్ అందుకు విరుద్ధం. శౌర్య కోపాన్ని ఏమాత్రం లెక్క చేయక అతని షర్ట్ పట్టుకొని పైకి లేపి యూ డోంట్ డేర్ టు టచ్ మై సిస్టర్. నీ క్యారెక్టర్ గురించి ఎప్పుడు నా మనసులో ఒక రెస్పెక్ట్ ఉండేది. కొంచెం కోపం ఎక్కువైనా ఆనెస్ట్ పర్సన్ అనుకున్నా. చివరకు సమీరను ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న రోజు కూడా ముందు కోపం వచ్చినా మన ఫ్యామిలీస్ మధ్య జరిగిన గొడవలన్నింటినీ మర్చిపోయి బంధాలకి ప్రేమకి వాల్యూ ఇచ్చి ఒక మెట్టు దిగి వచ్చి మీ ప్రేమను నిలబెట్టుకున్న నీతో సమీ హ్యాపీగా ఉంటుందనుకున్నా. బట్ యూ పీపుల్ ప్రూవ్డ్ ఐఎమ్ టోటల్లీ రాంగ్. మీరు ఇంత సెల్ఫిష్ అని నేను అస్సలు ఇమాజిన్ కూడా చేయలేకపోయాను. హౌ చీప్ ఆఫ్ యూ పీపుల్. లిజన్ శౌర్య, నీ సిస్టర్ ప్రేమను గెలిపించాలని సమీ ప్రేమతో ఫీలింగ్స్తో ఆడుకున్నావో అది ఎప్పటికీ నీ చెల్లెలకి దొరకదు. మోసంతో దేన్ని గెలుచుకోలేరు. నువ్వు సమీర్కి ఏం మిగిల్చావో నేను అదే ఫేవర్ రిటర్న్ చేస్తున్నా జానుకి. షీ హ్యాస్ టు పే ఫర్ హర్ డీడ్స్ అని సీరియస్గా చెప్పి ఇంకోసారి నా ఇంట్లో కనిపిస్తే నేను మనిషిని అనే విషయం ఖచ్చితంగా మర్చిపోతాను. యూ గైస్ ఆర్ ఫేక్ పీపుల్, కన్నింగ్, గెట్ లాస్ ఫ్రమ్ హియర్ అంటూ శౌర్యతో పాటు జానుని కూడా బయటకు తోసిన రిషిని ఏడుపు ముఖంతో చూసింది జాను. తను ఏదైతే జరగకూడదు అని ఎన్నాళ్ళు భయపడిందో అదే జరిగేసరికి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. రిషి అంటూ దగ్గరకు వెళ్తున్న తనని చూపుతోనే ఆపి యు ఆర్ ఎ సెల్ఫిష్ పర్సన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ మిస్ జాహ్నవి. నీ అవసరాల కోసం కేవలం నీ స్వార్థం కోసం నా చెల్లెల మనసు బాధ పెట్టావు. నేను ఎప్పటికీ నేను క్షమించలేను. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా. ఇన్ఫ్యాక్ట్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అంటున్న అతన్ని ఏడుస్తూ చూసిన జాను ఒకవైపు అయితే రూమ్లోనే ఉన్న సమీరాని చూస్తున్న శౌర్య లోపలికి అడుగు పెట్టాడు సమీర కోసం. రిషి అతని ఛాతీపై చెయ్యేసి బలంగా వెనక్కి తోసి చెప్పాను కదా నా చెల్లెలు చూడ్డానికి కూడా నువ్వు సరిపోవని, గెట్ లాస్ట్ అంటున్న రిషి చెంప మీద గట్టిగా కొట్టాడు శౌర్య. రిషి కోపంలో న్యాయం ఉంది, కానీ సమీర దూరం అయిపోతుందన్న టెన్షన్లో అలా చేయక తప్పలేదు శౌర్యకి. ఒక్క దెబ్బకి 2 అడుగులు వెనక్కి వేసిన రిషి సమీర వైపు వెళ్తున్న శౌర్యని చూస్తూ పిడికిలు బిగించి ముందుకు వెళ్తూ ఉంటే
ఖచ్చితంగా జరగకూడదంతా జరిగేలా ఉందని భయపడిన పద్మగారు పెద్దరికం తీసుకొని వారి మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేస్తూ రిషి చేతిని పట్టుకొని ఆపింది. ఎంతైనా అతని ఇంటి అల్లుడు, అలా అవమానించడం తప్పని రిషికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు పద్మగారు. తప్పు నేను చేస్తున్నానా అమ్మా? తను ఈ ఇంటి అల్లుడైతే నేను ఆ ఇంటి అల్లుడనే విషయం కూడా మర్చిపోయిన వాళ్ళకి సరైన లెసన్ చెప్పాలి. అయినా నువ్వు ఆ వీడియో చూడలేదా? వాళ్ళ మాటలు వినలేదా? అవసరానికి తగ్గట్టు మారిపోయే మనుషులు వాళ్ళు. నా చెల్లి పాపం కదా, అది ఏం తప్పు చేసిందని దాని మనసుతో జీవితంతో ఇలా ఆటలాడుకున్నారు అంటూ డోర్ బయటే ఆగి తనని చూస్తున్న జానుని చూస్తూ, ఏం పాపం చేసిందే అది మీకు? మన పెళ్ళికి అదేలా అడ్డనుకున్నావు నువ్వు? మనం దూరమైన 3 ఏళ్లలో నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందు కనిపించి ప్రేమగా చూసినా సమీర ఆలోచనతో అవసరం లేకుండా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. అలాంటిది దాని ఫీలింగ్స్తో సంబంధం లేకుండా ఎవ్వరూ లేనప్పుడు పెళ్లి చేసుకొని ఇలా నలుగురిలో ఆట బొమ్మలు చేస్తారా? బాధతో అయినా గట్టిగా అడుగుతున్న రిషి ప్రశ్నలకి ఒక్కదానికి కూడా తన దగ్గర సమాధానం లేక మౌనం దాల్చిన తనని విసుగ్గా చూసి, మా వీళ్ళు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా నేను బేర్ చేయలేను. నా చేత మెడపట్టి బయటకు గెంటించుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పుమా అని శౌర్య జానులకు వినపడేలా చెప్పి చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రిషి వెళ్ళడంతోనే తన రూమ్లోకి వెళ్ళి డోర్ ఇల్లంతా వినిపించేలా వేసిన అతని కోపానికి తడిసి ముద్దయింది జాను. రిషిని తప్పించుకొని సమీర దగ్గరకు వెళ్ళిన శౌర్య ఆమెకి ఎదురుగా మోకరిల్లి, నన్ను నమ్మట్లేదా అని అడిగాడు. అప్పటికే జీరపోయిన గొంతుతో. సూటిగా కోపంగా ఒకసారి చూసిన సమీర తల తిప్పి లేవబోయింది అక్కడి నుండి వెళ్ళిపోవడానికి. వెంటనే తన హ్యాండ్స్ పట్టుకుని ఆపిన శౌర్య సమీరని బెడ్ మీద కూర్చోపెట్టి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవే అన్నాడు బాధగా. వినిపించుకోలేదు తను. ఇంకేదో మాట్లాడుతున్న అతని చేతులను విసిరి కొట్టి, ప్రూవ్ చేసావు శౌర్య, నేనంటే నీకు ఏంటని. ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏముంది? నేను వినడానికి ఏముంది? అది కాదే. వద్దు శౌర్య, నీ నోటి నుండి అబద్ధాలు విని విని అలసిపోయాను 3 నెలలుగా. ఇంకా విని తట్టుకోలేను. ప్లీజ్ ఆపే అన్న సమీర కళ్ళలోకి చూస్తూ నీళ్ల కళ్ళతో నా ప్రేమ నిజం అని చెప్తున్న శౌర్యని చూసి విరక్తిగా నవ్వింది సమీర. అంత పేలవంగా నవ్వకే, నేను ఇదంతా జాను కోసమే చేశాను, కానీ నీకు పూర్తి నిజం అని ఏదో చెప్పబోతున్న టైంలో సమీర కొట్టిన చెంప దెబ్బకి మాటలు ఆగిపోయాయి శౌర్య నుండి. తల దించుకుని ఉన్న శౌర్యని చూస్తూ, నా ప్రేమని నమ్మకాన్ని కోల్పోయావు శౌర్య, నువ్వు లైఫ్లో తిరిగి పొందలేవు అంటూ శౌర్య కాలర్ పట్టుకొని అప్పటి వరకు మౌనంగా ఏడ్చేది కాస్త ఆ బాధంతా బయటపడేలా గట్టిగా రోధిస్తూ అంది. ఏం అన్యాయం చేశాను నీకు, నీ కుటుంబానికి? నిన్ను పిచ్చిగా ప్రేమించడమే నేను చేసిన తప్ప. ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోపడలేకపోతున్నాను చూడు, నాది తప్పు. పిచ్చిదాన్ని చేసేసావు నిజంగానే. ఇంకెప్పటికీ నాకు కనిపించకు. నీ అవసరం తీరిపోయిందిగా నాతో. వెళ్ళు, నీ మరదలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను నీకు ఎప్పటికీ అడ్డురానులే అంటూ శౌర్య షర్ట్ని వదిలి మరోవైపు తిరిగి కూర్చుంది ఏడుస్తూ. తనని దగ్గరికి తీసుకొని ఓదార్చలే అనే కోరికను అతి కష్టం మీద ఆపుకున్న శౌర్య పైకి లేచి చెల్లి జానుతో పాటు అక్కడి నుండి వెళ్తూ ఆగి వెనక్కి చూశాడు, తను ఆపుతుందేమో అని. ఆపలేదు సరికదా, కనీసం తన వైపు కూడా చూడకుండా అటు తిరిగి కూర్చున్న సమీరకి టైం ఇవ్వడం ఇంపార్టెంట్ అనిపించి, నీ ఇష్ట ప్రకారం వెళ్తున్నాను సమీ, కానీ గుర్తుపెట్టుకో, మళ్ళీ వస్తాను నీ లైఫ్లోకి. నువ్వు వద్దు అనుకున్నా ఆపలేవని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు జానుతో పాటు. పెళ్ళైన 4 రోజులకే అత్తింటిని విడిచిపెట్టే రాత ఆ దేవుడు తనకి మాత్రమే రాశాడేమో అని గుండెలు పగిలేలా ఏడుస్తున్న జానుకి ఆ క్షణం తన సమీర విషయంలో చేసిన తప్పులన్నీ కనిపించేసరికి పశ్చాత్తాప భావంతో శౌర్యతో కలిసి అడుగు బయటకు పెట్టింది. కారు ఎక్కే ముందు ఇంటి వైపు చూసింది. ఏ క్షణమైనా తన భర్త తన కోసం బయటకు రాకపోతాడా అని. 5 నిమిషాలు చూసినా తన కోసం తన భర్త రాకపోయేసరికి బింకంగా మారి అలానే నిలబడి ఉన్న జాను భుజం చుట్టూ చెయ్యేసి, వెళ్దాం పద అన్నాడు. ఆ మాటకు శౌర్య వైపు చురుగ్గా చూసి, నువ్వు కూడా వచ్చేయమంటున్నావా అని అడిగింది. ఇప్పుడు ఇదే కరెక్ట్ జాను అని నచ్చ చెప్పాలని చూస్తున్న శౌర్యతో, వాడిని వదిలి నేను ఉండలేనన్నయ్య
అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న జానుతో, విడిపోమని నేను చెప్పడం లేదురా, కొంచెం టైం తీసుకుందాం, తనకి మనపై కోపంగా ఉంది అని చెప్పి కేవలం రిషి కోసమే ఆలోచిస్తున్న చెల్లెలి స్వార్థం కోసం క్షణంలో పుట్టుకొచ్చిన కోపాన్ని తనపై చూపించకుండానే తనని కారులో కూర్చోపెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ, నోరు అదుపులో ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు జాను, ఆర్థికంటే బుద్ధి లేదు, తను ఏం మాట్లాడినా ఎక్కడున్నామని చూసుకోకుండా నోటికి వచ్చినట్లు వాగేయడమేనా అని సీరియస్ అయిన శౌర్య వైపు భయంగా చూస్తూ, ఊహించలేదన్నయ్య ఇలా జరుగుతుందని అని అంటున్న జానుతో, కష్టాలు చెప్పిరావు జాను, ఇంతకీ ఆ వీడియో క్రెడిట్స్ ఎవరివి అని అడిగాడు. గగన్ కార్కి సడన్ బ్రేక్ వేసి మరి జాను వైపు చూశాడు శౌర్య. ఏమంటున్నావు? ఆ రోజు మాల్కి వాడు కూడా వచ్చాడన్నయ్య, మేము మాట్లాడుకుంటే షూట్ చేసి మమ్మల్ని బెదిరించాడు, సమీరాను నిన్ను దూరం చేయడానికి సపోర్ట్ చేయమన్నాడు, నేను చేయలేను అని చెప్పేసి సైడ్కి వచ్చేశాను, తర్వాత అతనితో ఉన్నది ఆద్య మాత్రమే అని చెప్పింది జాను. శౌర్యకి విషయమంతా చూచాయిగా అర్థమవుతూ ఉంటే స్టీరింగ్పై పిడికిలి బిగించాడు. ఈసారి గగన్కి గట్టిగా బుద్ధి చెప్పాలని. ఏం ఆలోచిస్తున్నావన్నయ్య అని అడిగింది జాను. శౌర్య ఆద్య విషయం అంతా చెప్పాడు. అంటే ఇప్పుడు డాడ్ అని నీళ్ల కళ్ళతో అడిగిన తన కన్నీళ్లు తుడుస్తూ, డాడ్కి ఏం కాకూడదని కోరుకో జాను, మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఏడుస్తూ శౌర్య చేతిని చుట్టుకున్న జానుకి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళామన్నది తెలియలేదు. ఇంకా ఐసీయూలోనే ఉన్న తండ్రి కోసం డోర్కి వేలాడి మరీ చూస్తున్న జాను భుజం చుట్టూ చేయేసి, కోమా, చెప్పలేమంటున్నారు డాక్టర్స్ అని అసలు నిజం చెప్పాడు బాధని దిగమింగుకుంటూ. ఎందుకు చెప్పలేదన్నయ్య నాకు అంటూ శౌర్య గుండెల్లో చేరి గుక్కపట్టి ఏడుస్తున్న జానుని ఎలా ఓదార్చాలో తెలియలేదు శౌర్యకి. కాసేపటికి తన వెక్కిళ్ళు తగ్గాక, ఇంటికి వెళ్ళి జాను, నువ్వు ఇక్కడ హాస్పిటల్లో ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు స్థిరంగా. పర్లేదు, ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నాను అని చెప్పిన తనని డ్రైవర్ని పిలిచి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు శౌర్య. జాను వెళ్ళాక చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న అతనికి తన జీవితం మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటే తెలియకుండానే గతంలోకి జారుకున్నాడు. శౌర్య జాను వెళ్ళిపోయాక ఇల్లంతా అలుముకున్న నిశ్శబ్దం రాత్రి వరకు చెదరలేదు. ముందుగా తేరుకున్న పద్మనే కిచెన్లోకి వెళ్ళి వంట అయిందా అని అడిగింది వంట మనిషితో. ఆమె అవునని చెప్పేసరికి ప్లేట్లు ఫుడ్ పెట్టి తీసుకెళ్ళి ముందుగా సమీర కోసం వెళ్ళింది. చీకటి గదిలో నిస్సహాయంగా కూర్చున్న సమీరని ఎక్కడుందో కనిపెట్టలేక లైట్స్ ఆన్ చేయగానే కళ్ళు మూసుకుంది తను. సమీర ముందుకెళ్ళి కూర్చున్న ఆవిడ సమీర ముందు ప్లేట్ పెట్టి తినమంది. ఆకలిగా లేదు పెద్దమ్మా అంటూ ఆవిడ ఒడిలో తల పెట్టుకొని పడుకున్న సమీర తల నిమురుతూ, జరిగింది మర్చిపోవడానికి టైం పడుతుంది సమీ, అప్పటి వరకు ఆకలితోనే ఉంటావా, కొంచెం తిని పడుకో, ఫేస్ చాలా డల్గా అయిపోయింది అంది. ఆ మాటకి కడుపులో బిడ్డ కళ్ళ ముందు కనిపించగానే లేచి కూర్చొని అన్నం కలుపుకొని తింటూ, అన్నయ్య తిన్నాడా అని అడిగింది. లేదు, తీసుకువెళ్ళి ఇవ్వాలి అని చెప్పిన పద్మగారితో, నేనివ్వనా అని అడిగింది సమీర. ముందు నువ్వు తిను అన్నారు ప్రేమగా తల నిమురుతూ. సమీర బుద్ధిగా తిని హ్యాండ్ వాష్ చేసుకొని గది దాటడానికి అడుగు బయట పెట్టిందో లేదో కడుపంతా తిప్పి వామిట్ సెన్సేషన్తో పాటు స్టమక్ పెయిన్ కూడా విపరీతంగా వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వల్లనని అర్థమై డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేసుకొని కొంచెం బెటర్గా అనిపించిన తర్వాత రిషి రూమ్కి వెళ్ళింది ఫుడ్ ప్లేట్తో. బెడ్ మీద కాలు పెట్టాల్సిన ప్లేస్లో తల పెట్టుకొని ఎదురుగా ఉన్న గోడకి తగిలించి ఉన్న తమ పెళ్లి ఫోటో చూస్తున్న రిషి ఆలోచనల్లో ఉన్నది కేవలం జాను మాత్రమే. ఎంత సెల్ఫిష్గా ఆలోచించింది అని కళ్ళ ముందు జాను ఫోటో కనిపిస్తూ ఉంటే బిగుసుకుంటున్న పిడికిలికి ఊపిరి కరువవుతుంది. అదే ఫోటో చూస్తున్న సమీర ఆలోచనల్లో గతం తాలూకు జ్ఞాపకాలు వెంబడిస్తూ ఉంటే అసలు వాళ్ళు ఎలా తమ జీవితాల్లోకి వచ్చారా అని సమీర శౌర్య గురించి, రిషి జాను గురించి ఒకటేసారి గతంలోకి వెళ్ళారు. పాస్ట్. కంప్యూటర్ ముందు సీరియస్గా కూర్చొని చూస్తున్న రిషి టైం ఎప్పుడు 12:30 అవుతుందా అని చూస్తూ ఉన్నాడు. అతని భుజం మీద చేయేసిన సమీర మాత్రం, రేయ్, నువ్వు ఫస్ట్ వస్తే నాకు ఈవినింగ్ బిగ్ ట్రీట్ ఇవ్వాలి, ఎక్కడికి తీసుకెళ్తావు, ఏమేం కొనిస్తావు, వద్దులే, నువ్వు చెప్పకు,
నువ్వైతే బజార్కి తీసుకెళ్ళి రోడ్ సైడ్ క్వాలిటీ లేని బట్టలు కొనిపెడతావు, నేను థింక్ చేస్తా నాకేం కావాలో అంటూ ఇంకేదో అంటున్న కూతురి తల మీద మొట్టి, ఎందుకే వాడిని అలా సతాయిస్తున్నావు, ముందైతే రిజల్ట్స్ రానివ్వు, ఆ తర్వాత నీ లిస్ట్ ఓపెన్ చెయ్యి అంటూ ముఖం మార్చిన కూతుర్ని చూసి నవ్వుతూ తల నిమిరి, నీ రిజల్ట్స్ ఎప్పుడు అని అడిగాడు ధర్మేంద్ర. ఈవినింగ్ డాడ్, నీకు లేదా టెన్షన్ మరి అని అడుగుతున్న అతని మాటలకి తనకెందుకు టెన్షన్, రిషి కంటే ఎప్పుడు 2 మార్కులు ఎక్కువతోనే ఫస్ట్ క్లాస్లో ఉంటుంది సమీర అంటూ సమీర భుజం మీద చేసి, వాడు ఫస్ట్ రానివ్వు, నిన్ను ఫుల్గా బయటకు తిప్పించే బాధ్యత నాది అని చెప్పి అభయం ఇచ్చింది పద్మగారు. అందరినీ చిన్న నవ్వుతో చూస్తున్న రిషి పీజీ ఫైనల్ రిజల్ట్స్ రానే వచ్చాయి. అనుకున్నట్టుగానే రిషి టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీగా కాలేజ్ గ్రూప్స్లో వైరల్ అయ్యాడు. రిషిని గట్టిగా హత్తుకొని కంగ్రాచులేషన్స్ రా అన్నయ్య అంటూ తన సంతోషాన్ని చెప్తే ధర్మేంద్ర కూడా హార్టీ కంగ్రాట్స్ అని చెప్పాడు. పద్మ ముగ్గురి నోర్లు తీపి చేసి దేవుడి మందిరంలోకి వెళ్ళింది. అన్నయ్య పార్టీ అంటూ ఇప్పటి నుండే గోల మొదలెట్టిన సమీరాని చూసి చిన్నగా నవ్వి, నీ రిజల్ట్స్ కూడా రానివ్వు, వెళ్దాం అన్నాడు. అంటే అప్పటి వరకు వెయిట్ చేయాలా అని ఉసూరుమంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర. రిషికి తన ఫ్రెండ్స్ కంగ్రాట్స్ చెప్పడానికి కాల్ చేస్తే అందరివి ఆన్సర్ చేసిన అతను నిషా నుండి వచ్చిన కాల్ మాత్రం రిజెక్ట్ చేసి బాబాయ్ అంటూ ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఈవినింగ్ అందరూ కలిసి బయటకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ అంతలోనే ధర్మేంద్ర ఫోన్ రింగ్ అయితే రిషి చూడకుండా సైలెంట్లో పెట్టి, ఒక్క నిమిషం రిషి అని చెప్పి పక్కకు వెళ్ళిన అతను 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి, నాకు బిజినెస్ మీటింగ్ ఉంది రిషి, మీరు ముగ్గురు వెళ్ళండి, సమీరకు చెప్పకు నేను రావట్లేదని, నేనే చెప్తాలే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిన అతన్ని అసహనంగా చూసిన రిషిలో ఇంకాస్త అసహనం పెంచింది నిషా నుండి ఫోన్ కాల్. సౌరి ఫ్యామిలీని పలకరించొద్దాం. ఇండియా అంటే ఇష్టపడిన జాను 10th అయ్యాక +2 కోసం అబ్రాడ్ వెళ్ళింది. సెలవులకు మాత్రమే వచ్చే తనంటే మామూలుగానే ఇంట్లో గారాబం చేసేవాళ్ళు కాస్త అప్పుడప్పుడు వచ్చే తన కోసం ఆ నెల రోజులు ఇంట్లో రోజుకొక పండుగ చేసేవారు. అలా ఇంటర్ వరకు చదివిన తనకి మెడిసిన్పై మనసు లాగితే ఇంకా అబ్రాడ్లో వద్దని చెప్పి ఇండియాలోనే నచ్చిన స్టేట్లో జాయిన్ అవ్వమని చెప్పింది తల్లి విశాలాక్షి. కుదరదని ఎంత వారించినా ఈసారి ఇంట్లో వాళ్ళు కూడా తనకంటే ఎక్కువ బెట్టుగా ఉండేసరికి తప్పలేదు జానుకి. వారణాసిలో మెడిసిన్ చేయడానికి జాయిన్ అయింది. అలా కంటిన్యూ చేస్తూ 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన తను ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటికి వచ్చింది. ఎప్పటిలానే హడావిడి. చెల్లెలంటే శౌర్యకి చిన్నప్పటి నుండి పంచ ప్రాణాలు. తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తాడు. అప్పటికే బిజినెస్లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన శౌర్య స్టార్టప్ పెట్టి దానిని మంచి ప్లేస్కి తీసుకురావడం కూడా అయింది. తండ్రి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా అంత ఎత్తుకెదిగిన శౌర్య అంటే టెక్నాలజీ ఇండస్ట్రీలో అందరికీ గౌరవమే. అతని కోపానికి భయస్థులే. కాలేజీ టైం నుండి కూడా కమల్ అతనికి బెస్ట్ ఫ్రెండ్. అలాగే జాను అంటే కూడా సొంత చెల్లెలుగా చూసుకునేవాడు. పేరెంట్స్ అబ్రాడ్లో సెటిల్ అయితే అతను శౌర్య పెట్టిన మరొక బ్రాంచ్లో జీఎంగా చేస్తున్నాడు. ఇక ఆద్య విషయానికి వస్తే పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అన్నీ తామే అయి పెంచింది విశాలాక్షి ఆద్యని. కూతురితో పాటు సమానంగా చూస్తూ పై చదువులు చదివించింది. అలాగే ఆద్యకి శౌర్యపై ఫీలింగ్స్ రావడం గమనించి బావే నీకు భర్త అని మాట కూడా ఇచ్చింది. అప్పటి నుండి శౌర్యని కేవలం బావగా కాకుండా భర్తగా ఊహించుకునే ఆద్య శౌర్య పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, తన ఆఫీస్లో జాయిన్ అవ్వడం కూడా చేసింది. అయితే జానుని ఏ కంటితో అయితే చూస్తాడో అదే కంటితో ఆద్యని కూడా చూసే శౌర్యకి మొదటి నుండి కూడా ఆద్య అంటే మరదలోనే ఫీలింగ్ అయితే రాలేదు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని వచ్చిన జాను వారణాసి నుండి ఇంటికి వస్తే ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టిన శౌర్య చెల్లెలు బోరింగ్ అన్న ఒక్క మాటకి మార్నింగ్ నుండి సిటీ అంతా తిప్పి చూపించి సాయంత్రానికి ఒక మాల్ దగ్గర ఆపాడు. అప్పటికే సమయం 6 దాటితే మూవీకి వెళ్దామన్నయ్యా అంటూ గారం చేస్తున్న జానుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఓకే అని వెళ్తే నచ్చే సినిమాలు ఒక్కటి కూడా లేకపోవడం వల్ల
వద్దులే అన్నయ్య, అవేం ఇంట్రెస్ట్గా లేవని చెప్పి షాపింగ్ చేస్తా అంది. డిఫరెంట్ కలర్స్తో మెరుస్తున్న డ్రెస్లను బయట నుండి చూస్తూ. జాను, సిటీ తిప్పి చూపించమన్నా ఓకే, బట్ షాపింగ్ అయితే నాతో కాదు, రేపు మమ్మీనో ఆద్యనో తెచ్చుకో అన్నాడు విసుగ్గా. ఏరా, అప్పుడే బోర్ కొట్టేశానా? వచ్చేదాకా రాలేదని ఏడుపు, వస్తే విసుక్కుంటున్నావు, అంతేలే అంటూ ముఖం మార్చిన జాను గోలకి, నా బుజ్జి నువ్వు ఇప్పుడు ఏడుపు స్టార్ట్ చేయకమ్మా అంటూ అదే షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాడు. శౌర్య ఒక కార్నర్లో నిలబడి ఫోన్ చూసుకుంటే అప్పటికే ఎప్పటి నుండో అక్కడ షాపింగ్ చేస్తున్న సమీర రిషిలు ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ పనిలో పనిగా ఒకరి వెనక ఒకరు పడుతూ ఉంటే శౌర్యని క్రాస్ చేసుకుని వెళ్ళిన రిషిని ఫాలో అవుతున్న సమీర మాత్రం గ్రిప్ మిస్ అయ్యి శౌర్య వీపుకి గుద్దుకొని కింద పడింది. సమీర ఇచ్చిన డాష్కి చేతిలో ఉన్న ఫోన్ కింద పడితే కోపం నశాలానికి ఎక్కిన శౌర్య తల దించి కింద పడి ఉన్న సమీర రెక్క పట్టుకొని పైకి లేపి చాచి పెట్టి కొట్టాలని ఫిక్స్ అయ్యి చెయ్యి అయితే ఎత్తాడు. కానీ ఆమె బుగ్గని తాకకుండానే భయంగా కళ్ళు మూసుకున్న ఆమె మోముని చూస్తూ గాలిలోనే అతని చేతిని ఆపేశాడు. అతని రఫ్ హ్యాండ్ తనని తాకలేదని నిర్ణయించుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన సమీర ఊపిరి తీసుకొని కావాలని కాదు, ప్రామిస్ అని అమాయకంగా అపాలజీ చెప్తున్న ఆమె మాటలకి తెలియకుండానే చిన్న నవ్వు వచ్చి చేరింది శౌర్య మొహంలో. సమీర పగిలిన అతని ఫోన్ని చూస్తూ, నిజంగా సారీ అండి, మా అన్నయ్య కోసం రన్ చేస్తూ వస్తూ మిమ్మల్ని అంటూ ఆపేసింది సూటిగా తాకుతున్న శౌర్య చూపులకి. మరి శౌర్య సమీరను తన ప్రేమలో ఎలా పడేశాడో చూసేద్దామా? కాసేపు ఇప్పుడున్న ప్రాబ్లమాటిక్ స్టేట్కి బ్రేక్ ఇచ్చి ఈ రెండు జంటల ప్రేమ ప్రయాణం ఎంజాయ్ చేద్దాం. మరి ఇంకెందుకు లేట్, పాస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా హ్యాపీగా ఫాలో అయిపోండి. అలానే ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.